హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా మనందరికీ మంచి పేరు తెచ్చుకున్నటువంటి హీరోలో విజయ్ దేవరకొండ పేరు గట్టిగానే వినిపిస్తుంది. అండ్ అర్జున్ రెడ్డి సినిమాతో నైట్ స్టార్ అయిపోయినటువంటి విజయ్ దేవరకొండ దాని తర్వాత నుంచి పెద్దగా హిట్స్ లేకుండా పోయాయి. సో అర్జున్ రెడ్డి దాని తర్వాత వచ్చినటువంటి గీతా గోవిందం సూపర్ హిట్గా నిలిచింది. అండ్ దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి సఖీ కానీ లేదంటే ఫ్యామిలీ స్టార్ కానీ ఇవన్నీ కూడా యావరేజ్గా నడిచాయి కానీ ఒక మంచి హిట్ పడలేదు. ఎందుకల కారణం లైగర్ సినిమానే అని చాలా మంది ఇప్పటికీ అనుకుంటుంటారు. బికాస్ ఆఫ్ లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో విజయ్ దేవరకొండ చేసినటువంటి స్పీచే దీని అంతటికి కారణం. బట్ యాక్చువల్గా విజయ్ దేవరకొండ ఒక మంచి 4 సినిమాల్ని రిజెక్ట్ చేశాడు. అండ్ రిజెక్ట్ చేసిన తర్వాత ఆ సినిమాలు చేసినటువంటి హీరోలు మంచి బ్లాక్ బాస్టర్లు సొంతం చేసుకున్నారు. సో ఇందుకు అసలు విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసినటువంటి ఆ సినిమాలు ఏంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. నెంబర్ 1, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్. యాక్చువల్గా పూరి జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ అంతా పట్టుకొని విజయ్ దేవరకొండ ఎక్కడైతే షూటింగ్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి మరీ స్టోరీ నెరేషన్ ఇచ్చారంట. బట్ డేట్స్ ఖాళీ అయినటువంటి విజయ్ దేవరకొండ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినటువంటి రామ్ పోతినేని మంచి ఒక మాస్ మసాలా లాంటి సినిమాని ఇండస్ట్రీకి ఇచ్చి బ్లాక్ బాస్టర్ బొమ్మ కొట్టాడు. ఇక నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చినటువంటి అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ రీమేక్ చేశారు. సో కబీర్ సింగ్ సినిమాలో కూడాను విజయ్ దేవరకొండనే పెట్టి సందీప్ రెడ్డి వంగ సినిమా తీద్దాం అనుకున్నారంట. బట్ సేమ్ క్యారెక్టర్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో చేస్తే నాకు పెద్దగా పేరు రాదన్నటువంటి ఒక రీజన్ చెప్పి సినిమాని రిజెక్ట్ చేశాడంట విజయ్ దేవరకొండ. దాని తర్వాత ఈ సినిమాని షాహిద్ కపూర్ తీసి కబీర్ సింగ్తో ఒక మంచి ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్నాడు. ఇక థర్డ్ వన్, వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి సినిమా ఉప్పెన. యాక్చువల్లీ ఉప్పెన సినిమా స్టార్టింగ్ టైమ్స్లో కూడా బుచ్చిబాబుకి స్టోరీ నెరేషన్ నచ్చ విజయ్ దేవరకొండకు ఇచ్చిన తర్వాత ఎందుకో కథ నచ్చక సినిమాని రిజెక్ట్ చేశారంట. దాని తర్వాత ఆ కథను చేసినటువంటి వైష్ణవ్ తేజ్ నిజంగా ఇచ్చినటువంటి ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ని సొంతం చేసుకున్నాడు. ఇక లాస్ట్ 4th వన్, మనం ఇది ఊహించి కూడా ఉండం, అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చినటువంటి RX-100 గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే సినిమాలో ఉన్నటువంటి స్టఫ్ అలాంటిది, ప్రెజెంట్ జనరేషన్కి బాగా కనెక్ట్ అయినటువంటి సినిమా. ఈ స్క్రిప్ట్ కూడా ఫస్ట్ విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళిందంట. బట్ కొన్ని కారణాల వల్ల సినిమాని రిజెక్ట్ చేసేస్తాడు విజయ్ దేవరకొండ. యాక్చువల్లీ RX-100కి అర్జున్ రెడ్డికి మనం చాలాసార్లు కంపేర్ చేస్తాం. మేబీ ఇదే కారణమేమో, సేమ్ టైప్ ఉందని. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే RX-100 సినిమాని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా కార్తికేయ దగ్గరికి వెళ్ళి ఒక బంపర్ హిట్ కాదు బ్లాక్ బాస్టర్ తీసాడనమాట. ఇన్ కేస్ ఈ 4 సినిమాలు కానీ విజయ్ దేవరకొండ చేసుంటే ప్రెజెంట్ ఉన్నటువంటి నెంబర్ 1 హీరోలు, గ్రేడ్ 1 హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన ఉండే ఛాన్స్ ఉండేది. సో మొత్తానికి విజయ్ దేవరకొండ ఈ ఛాన్స్లని వదులుకోవడం వల్ల ఇంకా ఎప్పుడు సక్సెస్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ విజయ్ దేవరకొండ చేతిలో కొన్ని సినిమాలు అయితే లైనప్లో ఉన్నాయి. మరి ఏ సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతాడు, మళ్ళీ అటువంటి స్టార్ డమ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి విజయ్ దేవరకొండ సినిమాస్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీస్ కంటెంట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.